సమాజం ఎన్నో సమస్యలు సవాళ్లు ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ సైన్స్తో పరిష్కారాలు చూపొచ్చు. ప్లాస్మాను సద్వినియోగం చేసుకోవడం కూడా ఇందులో ఒకటి. సౌందర్య సాధనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు ఎన్నో అవసరాలు ప్లాస్మా తీర్చుతుంది. భవిష్యత్తులో ఆవిష్కరించే చాలా సాంకేతికల్లో దీని పాత్ర విశేషంగా ఉండబోతోంది. అందుకే ప్లాస్మా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల. ఆ ఎగ్జిబిషన్ విశేషాలు ఇవి. కళాశాలలో బోర్డులపై రాసేదానికి విద్యార్థులకు ప్రాక్టికల్గా చూపేదానికి ఎంతో తేడా ఉంటుంది. నేరుగా చూపిస్తే మనస్సును హత్తుకుంటుంది. అందుకే శాస్త్ర సాంకేతిక యుగంలో ఎంతగానో ఉపయోగపడుతోన్న ప్లాస్మాతో చేసిన ప్రయోగాల్ని ఇలా ప్రదర్శించారు. గుజరాత్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్తో కలిసి విజయవాడ పివి సిద్ధార్థ కళాశాల ఈ ఎగ్జిబిషన్ నిర్వహించింది. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే మక్కువతో కళాశాల ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ విద్యార్థులు. ప్లాస్మా ఎలా తయారు చేస్తారనే అంశంపై అవగాహన పొందారు. సాధారణంగా హై వోల్టేజీ ప్రెజర్ దగ్గర ప్లాస్మా తయారవుతుంది. ఈ గ్లో డిశ్చార్జ్ యంత్రం ద్వారా ప్లాస్మా తయారీని స్పష్టంగా చూడొచ్చు. ప్లాస్మా టీవీలు ఇలా వచ్చినవే. భవిష్యత్తులో ప్లాస్మా వాహనాలను కూడా చూడొచ్చని చెబుతున్నారు విద్యార్థులు. అసలు ప్లాస్మా అంటే ఏంటి? ప్లాస్మా అంటే ఇప్పుడు మనకి స్టేట్స్ ఉంటాయి. మ్యాటర్, సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఎలాగో ఇది ఫోర్త్ స్టేట్ ప్లాస్మా అనేది. ఐదర్ అది హోమోజీనియసిటీ ఎలాగుంటుంది అంటే సపోజ్ మనం ఒక వాటర్లో ఒక బౌల్లో మన హ్యాండ్ పెడితే లిక్విడ్ అనేది వాటర్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ప్లాస్మా కూడా అలాంటి ప్రాపర్టీ ఉంటుంది. బట్ ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ అన్ని గ్యాసెస్ లాగా ఉంటాయి. అసలు ఈ ప్లాస్మా అనేది ఎలా ఫామ్ అవుతుంది? మనకి హై వోల్టేజ్ హై ప్రెషర్ దగ్గర కూడా ప్లాస్మా ఫామ్ అవుతుంది. అది అట్మాస్ఫియర్లో లైట్నింగ్ అండ్ థండర్ స్టార్మ్స్లో అది ప్లాస్మానే ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఇంటీరియర్లో లో ప్రెషర్లోను హై వోల్టేజ్ దగ్గర మనం ఫామ్ చేస్తాం. ఎలాగంటే హై వోల్టేజ్ ఇచ్చినప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉన్న ఎయిర్ అనేది బ్రేక్ అయ్యి అక్కడ ఉన్న ప్రెషర్ అనేది లోవర్ చేసి ఇంకా అది లో ప్రెషర్ అయిన తర్వాత మనకి ప్లాస్మా అనేది ఫామ్ అవుతుంది. ప్లాస్మాను వ్యక్తిగత సౌందర్య సంరక్షణలోనూ ఉపయోగించొచ్చు. ఉదాహరణకు ముఖంపై మొటిమలు ఉంటే ప్లాస్మా గ్రూమింగ్ ద్వారా సరిచేసుకోవచ్చు. ముడతలు నివారించొచ్చు. వెంట్రుకల పెరుగుదల కూడా సాధ్యమంటున్నారు విద్యార్థులు. స్కిన్ పైన ఏమన్నా పింపుల్స్ ఉన్నా లేదంటే ఏమన్నా స్పార్క్స్ ఉన్నా వాటన్నిటిని మనం ఈ డివైస్ని యూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి ప్లాస్మా అనేది జనరేట్ అవుతుంది సార్. ఈ ట్యూబ్ దగ్గర నుంచి ప్లాస్మా స్పార్క్స్ అనేవి మన స్కిన్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో నవ్వేడేస్ ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. వస్త్రాల డిజైన్లు రూపొందించేటప్పుడు అద్దకాల కోసం రకరకాల రంగులు వాడతాం. దీనివల్ల కాలుష్యమే కాక పెద్ద మొత్తంలో నీరు వృధా పోతోంది. అలా కాకుండా ప్లాస్మాను వినియోగిస్తే అన్ని రకాలుగా మేలుంటుందని చెబుతున్నారు ఈ విద్యార్థులు. దుస్తులపై కలర్ ఫేడ్ కావడానికి రసాయనాలు ఉపయోగిస్తారు. అలా కాకుండా ప్లాస్మాతో తయారు చేసిన లో ప్రెజర్లో కోల్డ్ ప్లాస్మా ద్వారా సహజ పద్ధతిలో దుస్తులకు రంగులు వేయొచ్చని అంటున్నారు. ప్లాస్మా టార్చ్ ఫర్ టెక్స్టైల్ ఇదేంటంటే సిస్టమ్. ఎప్పుడైతే ఈ టార్చ్ మనం ఆన్ చేస్తామో ఈ టార్చ్ నుండి కోల్డ్ ప్లాస్మా అనేది రిలీజ్ అవుతుంది. ఈ కోల్డ్ ప్లాస్మా అనేది ఫ్యాబ్రిక్ ఏ డ్యామేజ్ చేయదు. సో మనం కోల్డ్ ప్లాస్మాని యూజ్ చేస్తాం. హై ప్లాస్మా అయితే ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ కోల్డ్ ప్లాస్మా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అది ఫ్యాబ్రిక్తో కాంటాక్ట్ లేకుండా ఎయిర్లో కాంటాక్ట్ అయ్యి ఎయిర్లో ఉండే ఆక్సిజన్ నైట్రోజన్తో రియాక్ట్ అయ్యి అయాన్స్గా ఫామ్ అయ్యి ఆ రియాక్టివ్ ఆక్సిజన్ నైట్రోజన్గా ఫామ్ అయ్యి ఈ కలర్ అనేది ఫేడ్ అవుతుంది. ఈ మెథడ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కెమికల్ మెథడ్స్ మనకి చాలా ఉన్నాయి. కెమికల్ మెథడ్స్లో ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుద్ది. సో వాటర్ వేస్టేజ్ అనేది ఉంటుంది. రీసైక్లింగ్ ప్రాసెస్ కూడా వాటర్ పనికిరాదు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ని తగ్గించవచ్చు, అలాగే పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు. ప్లాస్మాతో పనిచేసే మరో పరికరం టెల్సా కాయిల్ అండ్ ఆర్ఎఫ్ ప్లాస్మా. దీని దగ్గరకు ఎలాంటి కనెక్షన్ లేని విద్యుత్ లైట్లు తీసుకెళ్తే ఆటోమేటిక్ గా వెలుగుతుంది. కేవలం ప్లాస్మాలోని విద్యుత్ అయస్కాంత తరంగాల వల్ల ఇవి వెలుగుతున్నాయి. ఇళ్లలో వాడే ప్లాస్మా ట్యూబ్ లైట్లు ఇవే కోవకు చెందుతాయి. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని పరికరాలకు ప్లాస్మాను విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇది టెస్లా కాయిల్. దీన్ని ఇన్వెంట్ చేసింది నికోలా టెస్లా 1891లో. ఇవి 2 సిలిండర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ ఏమో 6 టర్న్స్ ఆఫ్ కాపర్ ర్యాప్ చేసి ఉంటుంది. సెకండరీకి ఏమో 1000 టర్న్స్ ఆఫ్ వేపర్ ర్యాప్ చేసి ఉంటుంది. ఇక్కడ ప్రైమరీలో లో వోల్టేజ్ అప్లై చేసినప్పుడు సెకండరీలో హై వోల్టేజ్ ప్రొడ్యూస్ అయ్యి ఈ పాయింటర్ టిప్ దగ్గర ఒక స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం కరోనా డిశ్చార్జ్ అని అంటాం. ఈ నార్మల్గా ఈ బల్బ్స్ బయట అయితే వైర్స్తో కనెక్ట్ చేస్తేనే ఇవి స్విచ్ ఆన్ చేస్తేనే గ్లో అవుతాయి. అలా కాకుండా అక్కడ స్పార్క్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దీనికి నియర్గా తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూస్ అయ్యే స్పార్క్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఈ బల్బ్స్ ఎలాంటి కనెక్షన్ లేకుండా గ్లో అవుతాయి.
ఇలా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందులో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. జపాన్ వంటి దేశాల్లో అయస్కాంత రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనుక విద్యుత్ అయస్కాంత తరంగాలే కీలకం. సూపర్ కండక్టర్ వస్తువును -181 సెంటీగ్రేడ్ కింద కూల్ చేసినప్పుడు డయామాగ్నెటిక్ కింద మారుస్తారు. దీనిని అయస్కాంత క్షేత్రం మీద ఉంచినప్పుడు సహజంగానే రెండూ వికర్షిస్తాయి. దీని ఆధారంగానే అయస్కాంత రైళ్లు నడపొచ్చు. అలాగే ఇంట్లో వినియోగించే కరెంటును ఆదా చేయొచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ఇక్కడ సూపర్ కండక్టర్ అనేది చూసారు కదా, ఇది సూపర్ కండక్టింగ్ మెటీరియల్. సో దాన్ని రూమ్ టెంపరేచర్ దగ్గర దానికి సూపర్ కండక్టివిటీ అనే ఫెనోమినా ఉండదు. దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పి ఉంటుంది. దాని క్రిటికల్ టెంపరేచర్ -181 degrees అని. సో దాన్ని కూల్ చేసినప్పుడు దానికి సూపర్ కండక్టివిటీ అనే ప్రాపర్టీ వస్తుంది. సో ఆ ప్రాపర్టీ వల్ల ఏంటి, అది డయామాగ్నెటిక్ అవుతుంది. డయామాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అపోజ్ చేస్తుంది. అపోజ్ చేసి అది మ్యాగ్నెట్ మీద ఫ్లో అవుతుంది. సో ఇదే అప్లికేషన్, దీని మిజనర్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసే మ్యాగ్లేవ్ ట్రైన్స్ చేశారు. సో అదేంటి, ట్రైన్కి ట్రాక్కి కాంటాక్ట్ లేకుండా ట్రైన్ ఫ్లో వెళ్తుంది ట్రాక్ మీద. ప్లాస్మా ప్రదర్శనను చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చారు. పరిశోధన రంగం వైపు తొంగి చూసే విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా ఉందని బోధకులు, విద్యార్థులు అంటున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించాలని కోరుతున్నారు. మన ఇంట్లో ఉండే ట్యూబ్లైట్ కావచ్చు, లేదా ఫైర్ కావచ్చు, సూర్యుడు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక ప్లాస్మా స్టేట్లో అనేది ఉంటుంది. ఈ ప్లాస్మా వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మెడికల్గా అంటే పర్సనల్ గ్రూమింగ్కి కావచ్చు, లేదా ఇండస్ట్రీ వైజ్గా చూసుకుంటే మనకి చెత్త నుండి రకరకాలుగా రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి కార్బన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కావచ్చు, లేదా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అంటే మ్యాగ్నెటిక్ ట్రైన్స్లో ఉపయోగించడానికి, అలాగే ప్లాస్మా వల్ల ఇలా రకరకాల ఉపయోగాలు అనేవి మనకు ఉన్నాయి. అయితే ఈ ఎగ్జిబిషన్ విద్యార్థులకు, అలాగే ఎవరైతే రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జిబిషన్కి రావడం వల్ల మాకు ఇంకా నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఫ్యూచర్లో మేము ఈ ప్లాస్మా వల్ల వచ్చే ఎనర్జీని, ఇంకా వోల్టేజ్ని కంట్రోల్ చేయగలిగే ఏదైనా ఒక బ్యాటరీని కానీ లేదా ఒక పవర్ రిసోర్స్ని కానీ కనిపెడతామని చెప్పి మాకు ఒక బేసిక్ ఐడియా ఇచ్చారు. ఈ ఎగ్జిబిషన్ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. వీ గాట్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫిజిక్స్ అండ్ ప్లాస్మా. ప్లాస్మా ఎగ్జిబిషన్స్ వంటివి విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని నిర్వహించేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.